నమస్తే. దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. హైదరాబాద్ను హడలెత్తిస్తున్న హైడ్రా ఇక నుండి టాప్ గేర్లో దూసుకుపోనుంది. ఇప్పటికే చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు దూసుకు వెళ్లి నేలమట్టం చేయగా, ఇప్పుడు ఆ హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. ఈ క్రమంలో హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. హైడ్రా ఆర్డినెన్స్ అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హై వోల్టేజ్ పాయింట్. ఎన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని హైడ్రా ఏ విధంగా కూల్చివేతలు చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అలాంటి హైడ్రాకు ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో చట్టబద్ధత వచ్చినట్లయింది. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, దీనినే హైడ్రా అని పిలుస్తున్నాము. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని, పూర్తి అధికారాలు కట్టబెట్టాలని నిర్ణయించుకుంది. ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ముందుంచింది. కోర్టు విచారణ కొనసాగుతుండగానే గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అయితే 6 నెలల వ్యవధిలోనే ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆట స్థలాలను పరిరక్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. దీనికి కమిషనర్గా రంగనాథ్ను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల పరిధిలో ఔట్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. ఇక కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. కబ్జా కోరులను నిద్ర లేకుండా చేసింది. సామాన్యులే కాదు, నాగార్జున లాంటి సెలబ్రిటీకి సైతం ఆస్తులను కూడా నేలమట్టం చేసింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలియగానే హైడ్రా వాటిని కూల్చివేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ విమర్శలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ గళమెత్తాయి, కోర్టును ఆశ్రయించాయి. ఈ సమయంలో హైడ్రాకు గవర్నర్ పచ్చ జెండా ఊపారు. దీంతో మున్సిపల్ చట్టాల్లో మార్పులు రాబోతున్నాయి. ఆక్రమణలు పరిశీలించి నోటీసులు ఇవ్వడం, ఆక్రమణలు తొలగించే అధికారాలు హైడ్రాకు వచ్చి చేరతాయి. అంటే ఇకపై హైడ్రా మరింత స్పీడ్తో దూసుకుపోతుంది.